చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నందుకు చంపమంటున్నాం. ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం. ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా ఒక చిల్లరగాన్లాగా వివరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నావు. ఏడ చేసినావు ఆయన? ఇలా మేము అంటే అన్నవని విరుచుకుపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా? డిసెంబర్ 9కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా? 15,000 రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా? ఇలా 200 యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నది మీరు కాదా? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తలేరు కానీ మా మీద విరిచిపడుతున్నారు? ఇంకొకటి కూడా ఇలా ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమనే అధికారులు మీ దగ్గరికి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి. గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి. ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనన్నా రేవంత్ రెడ్డి గారు మారాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా మీరు 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నేను 11 గంటలకే ఇక్కడ